కేఎంఎల్ ఫైల్ నేమ్ వచ్చి రామరాజు పాకాటు పోలవరం కేఎంఎల్ ఫైల్ షేర్ చేసుకున్నాం. ఇలాగ వెళ్తాం. యుక్త ద్వారా లాగిన్కి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లిక్ ప్లానింగ్లోకి వెళ్తాం. ప్లానింగ్లోకి వెళ్ళిన తర్వాత జీపీ బౌండరీస్తో మనకి లొకేషన్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇనీషియల్గా గ్రామ సభ రిజల్యూషన్ అప్లోడ్ చేసిన దాన్ని అప్లోడ్ అయి ఉండాలి. అది ఒకసారి చూసుకోవాలి. అది టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ స్టేజ్ కొడదాం. నెక్స్ట్ స్టేజ్ కొట్టగానే మనకి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఆ ప్రాజెక్ట్లో నాన్ GAW వర్క్స్ కాబట్టి మనది ఆ నాన్ GAW సెలెక్ట్ చేస్తాం. అందులో కేటగిరీ వచ్చేటప్పటికి పబ్లిక్ వర్క్స్ రిలేటింగ్ న్యాచురల్ రిసోర్స్ ఫస్ట్ వన్. తర్వాత వచ్చేటప్పటికి ఇరిగేషన్ వర్క్స్ ఫీల్డ్ ఛానల్ మనకు చేసేది. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమ్యూనిటీ. అదేవిధంగా వచ్చేటప్పటికి నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేటప్పటికి రినోవేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూట్ ఛానల్. రినోవేషన్లోకి వస్తాం. వర్క్ టైప్ కెనాల్స్. ఫైనల్గా సెలెక్ట్ చేసి రినోవేషన్ డిస్ట్రిబ్యూట్ ఛానల్. మనం ఫీల్డ్ ఛానల్ వేసిన డిస్ట్రిబ్యూట్ ఛానల్ వేసిన ఈ ప్రాజెక్ట్లోనే సెలెక్ట్ చేసుకుంటాం రినోవేషన్ డిస్ట్రిబ్యూట్ కెనాల్స్. ఓకే. తర్వాత మళ్ళీ ఈ సెకండ్ స్టెప్లో అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కొడతాం. అప్పుడు మనం ఈ విధంగా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ ఐడెంటిఫై యాక్టివిటీ. ప్రాజెక్ట్ అయితే ఐడెంటిఫై చేసామని. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు లొకేషన్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిటీ ట్రీట్మెంట్ లొకేషన్ అని పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ ఛానల్ పెట్టుకుని ఇక్కడ డ్రా ఉంది కదండి, ఈ డ్రాని క్లిక్ చేసుకుని యాడ్ ఎడిట్ డ్రైన్ లైన్ అనేటప్పటికి ఇక్కడ మన కర్సర్ ఈ చుక్క మార్క్ కింద మారుతుంది. ఇక్కడ నుంచి మనం ఆ బోధిని ఐడెంటిఫై చేసుకుంటూ వేసుకోవచ్చు. మన కేఎంఎల్ ఫైల్ చేసి పెట్టిన ఉన్నది ఉంటే ఇక్కడ ప్లస్ మార్క్ దగ్గరికి వెళ్ళి ప్లస్ క్లిక్ చేస్తే సెకండ్ వన్ ఈ జెండా కింద ఉన్నది చూసారా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఈ టైటిల్ వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ ఏదైనా ఫైల్ చేసుకోవచ్చు. కేఎంఎల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. కేఎంఎల్ ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకుని చూస్ ఫైల్ చేసుకుని రామరాజు పాకాటు పోలవరం ఏదైతే కేఎంఎల్ ఫైల్ని మన నేమ్తో సేవ్ చేసుకున్నామో అది సెలెక్ట్ చేసుకున్నాం. అది ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేయగానే మనకు మ్యాప్ మీద ఆ బోధ ఎక్కడ ఉన్నదో అక్కడ మనకి ఫీల్డ్ పొజిషన్ ఇలా చూపిస్తుంది. అప్పుడు ఆల్రెడీ మనం ఈ ఫైల్ మనకి చూపిస్తుంది కదా, దీన్ని టిక్ తీసేస్తే ఆ ఫీల్డ్ ఛానల్ పోతుంది. టిక్ పెట్టుకుంటే ఫీల్డ్ ఛానల్ వస్తుంది. ఈ విధంగా దాన్ని క్లోజ్ చేసేసుకుంటే మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ టు ఫినిష్ అని ఉన్నది. యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇలా మనం మ్యాప్ పెట్టుకున్న తర్వాత డ్రాట్ లైన్ ఎడిట్ లైన్ అని కొట్టి ఇక్కడ నుంచి మనం ఆ బోధిని ఆ విధంగా క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందో దాన్ని ఇక్కడ మనం దీని మీద చేసుకుని అలా కొట్టుకుంటాం. ఈ విధంగా చేసిన కేఎంఎల్ ఫైల్ లాస్ట్ చివరికి వచ్చేటప్పటికి 0.89 అంటే 89 అంటే 900 మీటర్ల దరిదాపులు వచ్చింది బోధి. 900 మీటర్లకి మనం సేవ్ చేసుకుని క్లిక్ ఫినిష్ కొట్టాం. ఇక్కడ క్లిక్ ఫినిష్ కొట్టిన తర్వాత అదే బోధి పేరు ఇందాక సేవ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొడతామండి. ఆ ఫైల్ నేము మనం అందరూ సేవ్ చేసుకుని ఉన్నాం. రామరాజు పోలవరం ఈ ఫైల్ని కాపీ చేసుకుని నేను యాక్చువల్ కాపీ చేసి పేస్ట్ చేస్తాను. మీరు టైప్ చేసేసుకోవచ్చు అక్కడ. ఇక్కడ టైప్ చేసిన తర్వాత అది కేఎంఎల్ ఫైలు సేవ్ యాజ్ డ్రాఫ్ట్ కొట్టినప్పుడు కూడా సేమ్ మళ్ళీ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది, సబ్ ప్లాన్ పేర్ అని. సేమ్ అదే ఫైల్ని కూడా మనం ఇండివిజువల్గా చేసేస్తున్నాం. ఏ వర్క్ ఆ వర్క్. రామరాజుపురం DC అనేది డిస్ట్రిబ్యూట్ ఛానల్ కదా, డిస్ట్రిబ్యూట్ ఛానల్ మనకు ఐడెంటిఫికేషన్ ఉండడం కోసం DC అని ఫ్రంట్ పెడుతున్నాం. ఓకే. ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనకి ఇది అయింది. అంటే ఇప్పుడు సెకండ్ స్టెప్లోనేమో ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేసాం. థర్డ్ స్టెప్లోనే ఏంటంటే మ్యాపింగ్ చేసాం. మ్యాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేటప్పుడు హ్యావ్ యూ ఫినిష్డ్ ఐడెంటిఫైయింగ్ ఏరియా ట్రీట్మెంట్ లొకేషన్ అని వస్తుంది. ఓకే, లొకేషన్ మనం ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు మ్యాప్ కాంపోజిషన్ అని వచ్చి అందులో సేవ్డ్ యాక్టివిటీ ఇప్పుడు దాకా మనం చేసిన యాక్టివిటీని సేవ్ చేసుకుని అసైన్ ప్రయారిటీ అంటే ఇప్పటివరకు మనం ఎన్ని వర్కులు చేసాం 27, 26 చేసాం. ఇది 27ది.
సబ్మిట్ ప్లాన్ అని కొడితే వెళ్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ప్లాన్ టు బ్లాక్ అప్రూవల్. అంటే మనం నెక్స్ట్ ఈసీ గారి అప్రూవల్కి వెళ్తుంది, మనం అక్కడ అప్రూవల్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఒక్కోసారి మీరు ఏదైనా డబుల్ క్లిక్ చేసినప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 27 అని వచ్చింది కదా, 27, 28 2 కూడా వచ్చేయచ్చు. కానీ అందుకే ఈ ప్రాసెస్ ప్రకారం నీట్గా చేసుకున్నట్టయితే మనకు వర్క్కి ఒకదానికి మనం జియో ఫెన్సింగ్ అనేది చేయడం జరుగుద్ది. థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. మీ సలహాలు సూచనలు తెలియవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 1 and all.